ఉదయం లేవగానే వేడి వేడిగా టీ కాఫీ తాగకుంటే చాలామందికి ఏదోలా ఉంటుంది. అందులో ఇప్పుడు చలికాలం ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అలా పొద్దున్నే టీ కాఫీ కోసం పరిగెడుతున్నారు. కాస్త వేడిగా గొంతులోకి దిగితే బాడీలో వేడి పెరుగుతుందని అందరూ నమ్ముతున్నారు. అయితే ఒకప్పుడు గ్లాసులో తాగేవారు, కానీ ఇప్పుడు మాత్రం గ్లాసుల్లో తాగేవారు ట్రెండ్ మారింది. అందరూ పింగాణి కప్పుల్లో తాగుతున్నారు. ఇలా కప్పుల్లో తాగడం వలన కొన్ని సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో రకరకాల రంగులతో చాలా ఆకర్షణీయమైన కప్పులు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో వేడిగా ఉండేవి వేసి తాగితే ఆ రంగుల రసాయనాలు శరీరంలోకి వెళ్తాయి. దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఒకసారి చూద్దాం. సిరామిక్ పాత్రల తయారీలో తరగం, సీసం వంటివి ఉపయోగిస్తారు. ఈ కప్పుల్లో కాఫీ లేదా పాలు తాగినప్పుడు పిల్లలు, బాలింతలు, గర్భిణీలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన సిరామిక్ కప్పులను వాడితే పెద్దగా దుష్ప్రభావం ఉండదని, నాసిరకం కప్పుల్లో సీసం మోతాదుకు మించి ఉంటుందని, అందువలన హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఖరీదైనా పర్వాలేదు, కానీ ఆరోగ్యం ముఖ్యం కదా, అటువంటి కప్పులను మాత్రమే వాడాల్సి ఉంటుంది.